హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వటం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. సో, అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నేవులు కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా తగ్గేసరికి కోడి నేవులు పింగళ, కోడిపోల, తెల్ల కక్కెర, తెల్ల నేవులు అనేవి కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, పశ్చిమ కాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 8-10 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నెవిల్ డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో, అదే ఇంకటి తగ్గ శరీరంలోసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, పసింకాకి, పసింగల కాకి నెవిలి అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడిపోల, తెల్లకోడి, తెల్లకక్కిర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10-11 గంటల మధ్యకాలం మనం చూసుకుని ముసుగు పెట్టుకోవాల్సరికి గట్టి నెవిలి పింగళాలు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గల శరీరంసరికి తెల్ల నెవిలి, పసింగల్ సేతు, ఆ నెవిలి అబ్రాసు, నెవిలి డ్యాగలు అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి రసంగి డ్యాగ, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, ఎర్ర అబ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి రసం డాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్ర బ్రాసులు అనేవి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్లపర్ల, గాజు కక్కిర, నెవిలి కక్కిర, తెల్లకోడి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి నెవిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి నల్లకాకి, నల్లసవల, నల్లకట్ట అబ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గౌడి, ఎర్ర బ్రాసు, కోడి, నల్లమేల, కోడిపోల, కోడి డాగ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్లకక్కిరని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గ శరీరంసరికి కోడి కాకి, కోడి నెవిలి, నెవిలి కక్కిర, పాల బ్రాసు, సేతువాలు అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అది పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నలసవల, నలకట్ట సంగి, కాకిడాగ, నల్లకాకి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్యకాలంలో చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసంగల పచ్చకాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్లకాకి, పసింకాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నెవిలి, తెల్లకోడి, తెల్లపోల అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 2-3 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:40 మధ్యకాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెవిలి కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇంటి దగ్గరికి పసింగల సేతువ, తెల్ల నెవిలి పింగళ, నెవిలి అబ్రాసు, నెవిలి డాగ, నెవిలి పొలాలని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి డాగ, కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్రమేల, కాకి డాగలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-3:40 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే కూడా తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమేల, కోడి ఎర్రమేలాలే, కోడి ఎర్ర డాగలని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగలు, కోడి పింగళాలు, కాకి పింగళాలు, కోడి నెమిళ్ళు అనేవి ఇక్కడ లాస్ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల్ కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే మిగతా గెసరంగులసరికి నల్లసవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమిలి పింగళ, పాల బ్రాసు, కోడిపోల, తెల్ల కాకి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఇంతవరకే అండి. సో, వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.